మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు 3 డిజిట్‌లోనే ఉంటుందో తెలుసా? ఎందుకంటే, మనకి మనీ మేనేజ్‌మెంట్ గురించి రాదు కాబట్టి. ఈ మనీ మేనేజ్‌మెంట్ వచ్చినోళ్ళందరూ ఎంతో హై లెవెల్‌లో ఉన్నారు. నేను నేర్చుకున్న మనీ మేనేజ్‌మెంట్ గురించి మీకు కూడా నేర్పిస్తాను. సో, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. లెసన్ నంబర్ 1, మీ మనీ ఎక్కడికి వెళ్తుందో గుర్తించండి. అంటే, మీ ఎక్కువ మనీ దేనివల్ల వృధా అవుతుందో చూడండి. లెసన్ నంబర్ 2, 50, 30, 20 రూల్. అంటే మీ 100% ఇన్‌కమ్‌లోంచి 50% ఖర్చులకు డివైడ్ చేసుకొని, 30% మీ సరుకులకి డివైడ్ చేసుకొని, 10% సేవింగ్స్‌లోకి ఉంచుకుంటే అంటే ఇన్వెస్ట్‌మెంట్‌కి. లెసన్ నంబర్ 3, ఒక బెస్ట్ స్కిల్ నేర్చుకోండి. దాంతో మీ సైడ్ ఇన్‌కమ్‌గా దాన్ని జనరేట్ చేసుకొని మీరు గ్రోత్ అవ్వచ్చు. లైక్ ఆ స్కిల్ ఏంటో అని మీరు ఆలోచిస్తే లైక్ యూట్యూబ్ ఛానల్, ఏఐ, వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఎందుకు ఇవే అంటే ఇవి 0% ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేయొచ్చు కాబట్టి. సో, నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.